జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే శవం అన్న కావాలి, లేదంటే శవం అన్నా లేవాలి. ఇది ఆయన సిద్ధాంతంగానే కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టుకే ఆ శవం దగ్గర నుంచే మొదలైంది. నిజంగా అది ఎక్కడి వరకు ఎండ్ అవుతుందంటే మళ్ళీ అక్కడే ఎండ్ అవుతుందేమో అనిపించేలా ఉంది. ఇకపోతే గత కొద్ది రోజులుగా మనం బాగా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, కానీ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కార్యకర్తల మాట తీరు కావచ్చు, ఇవన్నీ గత 5 ఏళ్లుగా కూడా చూసాం. ఈ మధ్యన ఇంకా ఇప్పుడు ఏంటంటే మరీ ఇంకా సైకో లక్షణాలని బాగా ఇంక్లూడింగ్ చేసేసుకున్నారేమో, నరాల్లో నింపేసుకున్నారేమో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనిపిస్తుంది. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సత్తెనపల్లి పర్యటనకు వెళ్ళారు. చాలా క్లియర్గా పోలీసులు మీరు ఇంతమందిని వేసుకుని రావద్దు, ఆ రోడ్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు కావచ్చు దీనికి అనుకూలించవు అని చెప్పి పదే చెబుతూ పర్మిషన్లు కూడా లిమిటెడ్గా ఇవ్వటం జరిగింది. మీతో పాటు ఒక 100 మందిని తెచ్చుకోండి, మీ కారు తీసుకుని రండి అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఆయన భారీ కాన్వాయ్తో స్టార్ట్ అవడం జరిగింది. ఎవరేం చేసుకుంటే నాకేంటి, ఎవరు పోతే నాకేంటి, నాకు కావాల్సింది నా శవరాజకీయాలు, దోచుకున్న డబ్బు దాచుకోవటం కోసం ఎవరిని ఏ రకంగా అయినా సరే నేను లేపేస్తా అని చెప్పి ఆయన స్టార్ట్ చేయటం చేసుకుంటూనే వచ్చారు గతం నుంచి. ఆయనకి ప్రాణాల విలువ లెక్కలేదు. సరే వెళ్ళారు, అసలు ఎప్పుడో 1 year కిందట చనిపోయినటువంటి వ్యక్తికి ఇప్పుడు వెళ్ళి పరామర్శించడం ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. సరే వెళ్ళారు, ఏదో బాగానే ఉంది. సరే అక్కడికి వెళ్ళే ఉన్నా సరే ఆయన కార్యకర్త కదా, ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కదా, ఇలా బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని వైఎస్ఆర్సీపీని నమ్ముకుని, సాక్షి పేపర్ని నమ్ముకుని, ఆయనకి అనుకూలంగా ఉండేటువంటి సోషల్ మీడియాని నమ్ముకుని ఇంకేముంది 175కి 170 మనం 10వ తారీఖు ఇప్పుడు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అంటున్నారు కదా అని బెట్టింగ్ వేసాడు. పాపం దాన్ని తట్టుకోలేక ఏం చేయాలో తెలియక అప్పుల బాధలు అయిపోయి చనిపోయాడు. సరే ఆ అప్పుల బాధల్లో చనిపోయాడు కదా, మన తరపున ఏమన్నా ఒక 10 రూపాయలు ఇద్దాం, లేదంటే 10 లక్షలు ఇద్దాం, సరే రూపాయి ఇద్దాం అనే ఆలోచన అక్కడికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో కనీసం ఈయన వెళ్ళేటువంటి ఖర్చులు ఏదైతే వచ్చేటువంటి జనాలకి ఇచ్చో, బిర్యానీ ఇచ్చో, వాళ్ళని పిలిపించుకుని హడావిడి చేసేటువంటి బదులు ఓ 10 లక్షలు వాళ్ళకి ఇస్తే, 1 లక్ష రూపాయలైనా సరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ పిల్లల చదువులకో, వాళ్ళ కుటుంబానికో, దేనికో దానికి ఉపయోగపడతాయి. కనీసం వాళ్ళు నిలబడడానికి ఒక అవకాశం అన్నా ఆసరాగా కనిపిస్తుంది. ఇవేమీ చేయడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు ఏ కార్యకర్త దగ్గరికి వెళ్ళినా సరే అలాంటివి చేయడు. ఎంతసేపు ఆ శవాన్ని మనం ఏ రకంగా రాజకీయంగా వాడుకోవచ్చు అనేది మాత్రమే చూస్తారు తప్ప ఇలాంటివి ఏం చేయరు. ఇకపోతే అక్కడికి సంబంధించినటువంటి ఫ్లెక్కార్డులు నిజంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాక్షసత్వాన్ని నిన్న చాలా బలంగా వినిపించారు. అక్కడ రప్ప నరికేస్తా, అసలు మీరు ఒక్కొక్కడిని కొన్ని వీడియోస్ మీరు పక్కన ఫొటోస్ అవి ప్లే అవుతూ ఉంటాయి, చూడండి ఒకసారి. ఒకడంటాడు రప్ప నరికేస్తా అని చెప్పి ఒకడంటాడు రాజారెడ్డి రాజ్యాంగం అమలు సత్తెనపల్లి నుంచి మొదలు పెడతాం అని చెప్పి ఇంకొకడు అంటాడు. అసలు ఏం చేస్తున్నారు? అసలు ఈ రాక్షసత్వం ఏంటి? ఈ రాక్షసుల్ని ఇంత దారుణంగా తయారు చేస్తున్నటువంటి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఈయన మనిషా లేదండి ఇంకేమన్నానా అర్థం కాదు. నిజంగా ఒక ఫోటోల్లో చదువుతాను వినండి. కొట్టారు, తీసుకున్నాం, మా టైం వచ్చింది, చెక్కేస్తామంట. ఎవడు కొట్టాడు? యథా రాజా తదా ప్రజ అంటారు కదా, ఆయనకి తగ్గట్టుగానే ఉంది. గొడ్డనిచ్చేది రప్ప నరికేస్తారు. ఏది నరకటం అంటే మనకి వివేకానంద రెడ్డి గారిని గొడ్డల పోటులో నరికి అంటారు కదా, ఎక్కడ పడితే అక్కడ నరికేసి బాత్రూంలో హార్ట్ అటాక్ చిత్రీకరించినట్టు. అలాగేనా నరకటం అంటే? అదేనా? ఇంకొకడు ఎవడో పెట్టాడు, రాజారెడ్డి ఫోటో పెట్టి వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలంట. ఇంకొకడు 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప నరుకుతాం, ఒక్కొక్కడిని రప్ప నరుకుతాం కొడకల్లారా. ఇంకొకడు ఎవడైనా రాని తొక్కి పడేస్తాం, అన్న వస్తాడు అంతు చూస్తాడు. నిజంగా చెప్తున్నాను కదా, ఇలాంటి వాళ్ళని ఇక్కడతో ఆపపోతే చాలా కష్టం. ఇలాంటి రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నందుకు సిగ్గుపడాలి.
అసలు ఇదేమి రాజకీయం, ఇదేమి రాజకీయ పార్టీ, ఇదేమి రాజకీయ లక్షణాలు, ఇదేమి నాయకుడి లక్షణాలు అని చెప్పి నిజంగా భయం వేస్తుంది. ఇలాంటి వాళ్ళకి 5 ఏళ్ళు రాజకీయ అధికారం ఇచ్చారు. నిజంగా ఏంత దారుణాలు మనకి తెలియకుండా ఏం జరిగినాయో మీరే ఊహించుకోండి, చెప్పాల్సిన అవసరం లేదు. గంజాయి బారిన పడినటువంటి యువత వాళ్ళు ఏ రకంగా వాళ్ళని చెప్పడానికి నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగానే చెప్పారు. వాలంటీర్లని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారు అనేది చాలా స్పష్టంగానే అర్థమైంది. వాలంటీర్ల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రౌడీ బ్యాచ్ ఎంతమంది ఉంటారో లెక్కే లేదు. నిజంగా వీళ్ళు ఎన్ని దౌర్జన్యాలు చేశారో అవన్నీ బయటికి రాకుండా ఏ రకంగా కప్పిపుచ్చుకున్నారో నిజంగా ఊహకు కూడా అన్నట్లు. ఇలాంటిది గనక ఇంకొకసారి అధికారంలోకి ఆలోచన కూడా భయం వేస్తుంది. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండబోతుంది అంటే నిజంగా ప్రజలారా ఆలోచించుకోండి. మీ ఊహకే వదిలేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు గనక వస్తే, మొన్న కూడా చెప్పా, రాష్ట్రం రావణ కాష్టం అనే పేరు మనం ఇప్పటి వరకు వింటనే కానీ చూస్తాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీకి సంబంధించినటువంటి సైకోలు అధికారంలోకి వస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ని మనం వదిలేసుకోవటమే. ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, నిజంగా చెప్తున్నాను కదా, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన్ని, ఆ రాష్ట్రాన్ని ఎడారి చేసేసి ఏ బీహార్ లాగానో లేదంటే ఇంకొక వేరే ఏ దేశం లాగానో చేసేసుకుని వదిలేయాలి. ఏ నైజీరియాలోనో లేదంటే ఇంకొక కొన్ని దేశాలు ఉంటాయి కదా, ఏంటి ఈ డ్రగ్స్కి వీటికి పెద్దపీట వేస్తూ వాళ్ళు అక్కడ కొట్టుకుని సస్తా ఉంటారు. అలాంటి దేశంగా, అలాంటి రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయగల సత్తా ఉన్నటువంటి నాయకుడు. నిజంగా అసలు ఊహ కూడా అందట్లేదు. అంత దారుణమైనటువంటి ఆలోచనలు అలాంటివి ఆ యువతకి నేర్పిస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెంటాలిటీ ఏంటో ఆలోచించింది. ఇంకో పక్క అంబటి రాంబాబు గారు తోసేస్తున్నాడు, పోలీసుల్ని బారికేడ్లను తోసేస్తున్నాడు. మనిషి అంటే ఏదో పవన్ కళ్యాణ్ గారు గతంలో చేశారు కదా, మనం కూడా అలా చేసేద్దాం అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి మీకు తేడా ఏంటంటే ఆయన 1-2 సార్లు చూసుకుంటాడు, ప్రజల కోసం పోరాడతాడు. ఇలా సైకోల కోసం, టెర్రరిస్టుల కోసం, లేదంటే గంజాయి బ్యాచ్ కోసం ఆయన పోరాడట్లా. ఆయన వెళ్ళి గంజాయి బ్యాచ్ని పరామర్శించట్లా, రౌడీ షీటర్లని హక్కుని చేర్చుకోవట్లా, వాళ్ళకి నేనుండానని అండ ఇవ్వట్లా, మర్డర్లు చేసిన వాళ్ళని, మానభంగాలు చేసిన వాళ్ళని, బాబాయిని హత్య చేసిన వాళ్ళని వెనకేసుకు రావట్లా, తల్లిని చెల్లిని అక్రమ సంబంధాలు అంటగట్టినటువంటి వ్యక్తుల్ని వెంటేసుకుని తిరగట్ల, సోషల్ మీడియాలో ఇతర మహిళల్ని, ఆడపడుచుల్ని నీచంగా చేసేటువంటి వ్యక్తుల్ని ఆయన సహించడం కాదు కదా, ఒక్కొక్కడ తోలు తీసేస్తాడు. వాళ్ళ పార్టీలో అలాంటికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవ్వరు ఉన్నారనే ఆలోచన వచ్చినా సరే నిర్దాక్షిణ్యంగా బయటకు తోసేస్తాడు. ఇంకా మీరు అంటే ఏంటో నిజంగా వీళ్ళందరూ ఆలోచన ఇలాగే ఉంటుందా, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులేమో అనిపిస్తుంది. ఇంకో పక్క అతనికి సంబంధించినటువంటి వ్యక్తిని ఎవరినో అరెస్ట్ చేశారనే తెలుస్తుంది. కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడే వస్తున్నటువంటి వార్త నిజంగా అది రావటం కాదు, అరెస్ట్ చేయటం కాదు, ఒక్కొక్కడిని ఊచకోత కొయ్యాలి. ఇంకొకసారి అలాంటి ఫ్లెక్కాట్లు పట్టుకుని అలాంటి నినాదం చేసిన తోలు తీసేయాలి. తోలు తీయటం అంటే ఏది, గొర్రె కోసిన తర్వాత చర్మం తీస్తారు కదా, అలా తీసి పడతప్పాలి. నిజంగా ఇలాంటి సైకోల్ని తయారు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి అంబటి రాంబాబు గారికి నిన్న ఒక వ్యక్తి చనిపోతే కనీసం హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కూడా వాళ్ళ మనసు రాల. ఎవరో కొంతమంది పక్కన ఉన్నటువంటి స్థానికులు తీసుకువెళ్ళారు తప్ప వీళ్ళ వదిలేసి పారిపోయారు. అంత సైకోలుగా తయారైనటువంటి వ్యక్తులు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆయన కాన్వాయ్లో ఒక 100 మంది 150 మంది సత్తారే, మనకు మించి ఎవరు కూడా లేడు. అది కూడా పేటీఎం బ్యాచ్, బీర్లు పట్టుకుని ఆ పక్కన డబ్బులు తీసుకుని వచ్చినటువంటి బ్యాచ్. దాంట్లో ఒకడు సోహ తప్పు పడిపోతే అడావుడి చేయమని ఒక పక్కన మీరు చూడొచ్చు, ఒక లేడీస్ని కొంతమందిని రోడ్డు మీద నుంచోబెట్టి వీడియోలు దండం పెట్టినట్టు, అటుపక్క నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దండం పెట్టినట్టు, ఆయన వీళ్ళని ఐ కాంటాక్ట్. మరి అంటే ఎంత పర్ఫెక్ట్ ప్లాన్లు. ఇంకా ఈ వాళ్ళ ఐపాక్ టీమో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి టీమో సర్వనాశనం చేసేస్తున్నారు. వాళ్ళని డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇవేంటో ఈ అడావడేంటో
ఎవరిని చంపేద్దాం అనుకుంటున్నారు, ఎంతమందిని రాష్ట్రాన్ని ఎటువంటి పెట్టుబడి రాకుండా చేయాలనేటువంటి కుట్ర చాలా బలంగా చేస్తున్నారు. నిజంగా చెప్తున్నాను కదా, ఒక్కొక్కడిని ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంకొక దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే కులాల గురించి మాట్లాడుతున్నాడు. మొన్న కూడా అంతే, ఎవరో క్రైమ్ చేసి అసలు ఎంతోమందిని చంపైపోయినటువంటి వ్యక్తికి వెళ్ళి పరామర్శించడమే కాకుండా అక్కడ కూడా కులం అంటే అసలు క్రైమ్కి కులానికి అంటగట్టే పరిస్థితి ఏంటి? అంటే కులం ఏదైనా సరే వాళ్ళు క్రైమ్ చేయొచ్చా? ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం? లేదా రాజారెడ్డి రాజ్యాంగం ఏమైనా సపరేట్గా రాశాడా? ఎవరైనా సరే ఈ కులంలో పుడితే ఏ క్రైమ్ అయినా చేయొచ్చు అని చెప్పి మీరు ఏమన్నా రాసుకున్నారా? ఒక్కొక్కడు నా కొడుకుని కోసి పడదొబ్బాలి అలాగా అనుకున్న ఆలోచన ఉన్నటువంటి వ్యక్తుల్ని. ఇది భారతదేశం. నీ ఇష్టం వచ్చినట్టు నీ అయ్య జాగీరు లేదంటే రాజారెడ్డి జాగీర్లా అనుకుంటున్నామేమో, తోలు తీసి పడదొబ్బాలి. ఇలాంటి వాళ్ళని రాష్ట్రం నుంచి తరిమి 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 కొట్టే రోజు చాలా దగ్గరలోనే ఉన్నాయేమో అనిపిస్తుంది. లేదా రాష్ట్రం నాశనం అయిపోద్ది. రాష్ట్ర యువత ముఖ్యంగా దీంట్లో బలైపోతున్నటువంటి కొంతమంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సైకోయిజానికి అలవాటు పడి కొంతమంది, ఎవరో రవితేజ అంట వైఎస్ఆర్సీపీ కార్యకర్త అరెస్ట్ చేశారని తెలుస్తుంది. తుళ్ళూరుకు సంబంధించినటువంటి గ్రామానికి చెందిన రవితేజ రికార్డులు ఆయన పట్టుకున్నాడని చెప్పి పోలీసులు అరెస్ట్ చేశారంట. ఒక్కొక్కడిని ముందు జగన్మోహన్ రెడ్డి గారిని వేసి పడుతుంటారు, లోపలేసి ఇలాంటి మాటలు మాట్లాడితే తోలు తీసేస్తాం, నాలిక బయట పెట్టి వాతలు పెట్టే అలాంటివి చేస్తే తప్ప వీళ్ళ నోళ్ళలాగో వీళ్ళ మాటలు అసెంబ్లీలోనే చూసాం. ఇలాంటి నాయకులు మన రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యంగా భావించాలి. ఎక్కడా లేదు ఎంత దరిద్రమైనటువంటి రాజకీయం, దేశంలోనే కదా ప్రపంచంలోనే లేదేమో అనిపిస్తుంది. అలాంటి దరిద్రమైనటువంటి రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి గారే పెంచి ప్రేరేపిస్తున్నారు. సైకోల్ని, రౌడీల్ని, రౌడీ షీటర్ని, గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని వీళ్ళందరినీ హక్కున చేర్చుకుని రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి. లేదా నాశనమే. జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యేగా కూడా గెలిపించినా కూడా అక్కడ కూడా ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు, రౌడీలకి రాజధానిగా పులివెందుల్ని చేసి పెడతాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా ప్రజలు ఆయనకి వేసినటువంటి ఓట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి.